అందరికీ జై హింద్, జై భారత్. సోనం వాంగ్చుక్ గురించి టూల్ కిట్ మొత్తం కూడా యాక్టివేట్ అయిపోయింది. బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది నటీనటులు తెగ ఉత్సాహం చూపిస్తూ స్టేటస్లు, పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు ఈ వాంగ్చుక్కి అనుకూలంగా. సరే, ఇది ఎక్కడ మొదలైంది, ఏంటి కథ అంతా కూడా మీకు తెలిసిందే. ఈ సీజేపీ అంటూ ఓవర్ నైట్లో అభిజిత్ డీపీకే అనేటటువంటి వ్యక్తి లైమ్ లైట్లోకి వచ్చాడు. దాన్ని పట్టుకొని ఈ పరాన్నజీవి, అదే ఈ సోనం వాంగ్చుక్ ఏదో అవుదాం అనుకుంటున్నాడు. అలా ఇక్కడ ఒకరి మీద పడి ఇంకొకరు డెవలప్ అవ్వాలని చూస్తున్నారు, వారి పర్సనల్ ఎజెండాల్ని ముందుకు తీసుకువెళ్తూ. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళందరి ఉమ్మడి లక్ష్యం తాజాగా సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి దీక్షనే అనుకుందాం, అది నిజమైన దీక్షనే అనుకుందాం. ఉమ్మడి లక్ష్యం ఏమిటి? ఈ నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్ లీకేజీల సమస్య, దాని పరిష్కారం కనుగొనడం, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం, మోదీ జవాబుదారీతనంగా మాట్లాడటం ఇత్యాది కండిషన్స్తో కూడుకున్నటువంటి ఒక దీక్షగా స్టార్ట్ అయింది కదా. కానీ ఇక్కడంతా కూడా ఏం జరుగుతోంది అంటే, రాముడు వస్తాడు, మోదీని తిడతారు, యూపీలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ని తిడతారు, ఇంకేవేవో మాట్లాడతారు, పిచ్చాపాటి మాటలు మాట్లాడతారు, విన్యాసాలు చేస్తారు, సర్కస్లు చేస్తారు, డ్యాన్సులు చేస్తారు. సోనం వాంగ్చుక్ ఒకవైపు ఏమీ తినట్లేదని చెబుతూ 20 రోజులు గడిచిపోయినా కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తూ ఉన్నాడు. 20 రోజుల పాటు ఘనాహారం తినకుండా, ఎందుకంటే ద్రవాహారం తింటున్నాడు కనుక. కొంతమంది అంటున్నారు కేజ్రీవాలో లేకపోతే ఇంకొకరో వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగించి ఈ దీక్షను విరమింపజేసేస్తారని. ఆయన ఆల్రెడీ నీళ్లు తాగుతున్నాడు, బాటిల్స్ ఇటొకటి అటొకటి జ్యూస్ కూడా తాగుతున్నాడు. ఆయన ఘనాహారం తీసుకోవట్లేదు కనుక మనం ఇవన్నీ కూడా గమనించాలి. అట్ ది సేమ్ టైం సోనం వాంగ్చుక్ని ఎందుకు నేను వ్యతిరేకిస్తాను అంటే, అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, చైనానుకూల ధోరణి, అంతేకాకుండా అతని ఎన్జిఓ మీద కొన్ని సస్పీషియస్ యాక్టివిటీస్ నోట్ చేయబడ్డాయి. ఆ తర్వాత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కూడా రద్దయింది. అక్కడితో పగబట్టాడో తెలివిపోయిందో కానీ ఈ విధమైనటువంటి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు, తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడే అనుకుందాం. కానీ అల్టిమేట్గా ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు ఈ సోనం వాంగ్చుక్ కానీ ఈ అభిజిత్ డీపీకే కానీ? క్లారిటీ లేదు. విద్యార్థుల కోసం చేసేటటువంటి ఈ నిరసనలో వారి సమస్య తప్ప అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. పాలిటిక్స్కి లేదా వివిధ పార్టీలకు ఇందులో చోటు లేదు అని ఈ అభిజిత్ డీపీకే చాలా సందర్భాల్లో మాట్లాడాడు మీడియాతో. కానీ ఇప్పుడు అక్కడికి వస్తున్నది ఎవరు? మొత్తం కార్యక్రమం నిర్వహణ అంతా కూడా అక్కడ జన సమీకరణ అంతా చూసుకుంటుంది కమ్యూనిస్టు పార్టీలు. ఆ తర్వాత వచ్చి పరామర్శిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఇక ఈ అభ్యుదయవాదులుగా చెప్పుకునేటటువంటి అర్బన్ నక్సల్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను ప్లే చేసి చూపిస్తాను. శ్రద్ధగా చూసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ కండి, సోనం వాంగ్చుక్ చేస్తున్నది నిజంగా విద్యార్థుల కోసం నిరసననా లేదా అని. ఎందుకు జనాల నుంచి మద్దతు రావట్లేదు వీళ్ళకి? ఎందుకు విద్యార్థులు కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపట్లేదు అంటే, వీళ్ళ పిచ్చి వేషాలు చూసి. అక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులు కూడా తేడాగానే ఉన్నారే. అవన్నీ చూద్దాం వీడియోల ఆధారంగా. వీడి పేరు కునాల్ కమ్రా. వీడు ఒక ఫెయిల్డ్ కమెడియన్. వీడు ఎప్పుడూ కూడా ఈ బీజేపీని విమర్శించవచ్చు, తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిటిసైజింగ్ బీజేపీ ఎప్పుడు చూసినా రామాయణం, రాముడు, సీత. ఇప్పుడు చూడండి, తాజాగా అదే ఆ వేదిక మీద నుంచి ఎవరు ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న వేదిక మీద నుంచి ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. ये जो कर रही है ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. అక్కడ వీడు ఏమన్నాడో కూడా కనీసం వినలే. సీతాకా పతికా నామ్ లేకే అనేసరికి అరిచేశారు. ఆ రెండో లైన్ స్పష్టంగా వినలా. అయినా అక్కడ ప్రోగైనటువంటి వ్యక్తుల మైండ్ సెట్ ఏంటి? శ్రీరాముణ్ణి, హిందుత్వాన్ని ఎవడన్నా ఏమన్నా ట్రిగర్ చేసేలాగా మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అటువంటి ఆలోచన విధానం కలగలిసినటువంటి బొద్దింకల మంద అక్కడ జమగొడుతూ ఉన్నారు. వాళ్ళకి టైం టు టైము సమోసాలు, బిర్యానీలు, ఫుడ్ మామూలుగా లేదు అసలు. అటుపక్క మాడిపోయిన మసాలా దోశలాగా సోనం వాంగ్చుక్ ఫేస్ మారిపోతున్నా ఇక్కడ పుష్టిగా తినడం, ఆ తర్వాత అది అరిగేదాకా డ్యాన్సులు వేయడం, మళ్ళీ తినడం, అంతకు మించిన ఇంకో నిరసన కార్యక్రమం అంటూ ఏమీ లేదు. కొన్ని అర్థవంతమైనటువంటి విధానాల రూపకల్పన ఏమైనా చేశారా? ఇదిగో విద్యాశాఖలో ఈ సమూలమైనటువంటి మార్పులు చేపడితే కానీ ఈ సమస్యలకు పరిష్కారం కాదని అని చెప్తున్నారా? లేదు, ఈ సోనం వాంగ్చుక్ని విద్యాశాఖ మంత్రిని చేసేయండి అంటాడు. బుర్రన్నోడు ఎవడైనా అట్లా మాట్లాడతాడా? మళ్ళీ రాజ్యాంగము, సంవిధానాన్ని మాట్లాడతారు. దాని ప్రకారం చూసుకుని అది సాధ్యం కాదని తెలియాలి కదా. ఇలాంటి బేస్లెస్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడు వచ్చాడు, ఇంతకుముందు చాలామంది వచ్చారు. ఇప్పుడు వీడికి సీతాపతి రాముడు గురించి ఎందుకు? సీతాపతి రాముడి పేరు చెబుతూ నీతాపతి అంటే అంబానీ గురించి పనిచేస్తున్నారు అనేలాగా
మాట్లాడడం అనేది పొలిటికల్ విమర్శ అవుతుందా, హిందుత్వం మీద హేళన అవుతుందా? ఇలాంటి వ్యాఖ్యలే ఇతర మతాల మీద చేయగలడా వీడు? చేస్తే ఉండగలడా? ఈరోజు హాయిగా ఊరేగుతూ ఉన్నాడు, 4-5 కేసులు పడినా కూడా. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి ఆ లిబరలిజం, ఆ ఒరిజినల్ లిబరలిజం వల్ల, ఆ దయాదాక్షిణ్యాలతో హిందుత్వం మీద హేళన చేస్తూ ఇలాంటి పుండాకోర్లు బ్రతుకుతూ ఉన్నారు. ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఈ బొద్దింకల వేదిక నుంచి ఏంటి కనిపిస్తూ ఉందంటే ఇదే. ఇదిగోండి ఈ వీడియో అభిజిత్ డీప్కే. ఈ అభిజిత్ డీప్కేనే మీడియాలో ఏం చెప్పాడు? ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ हम किसी को नहीं चाहते. అది వేరే పార్టీలను ఎవరిని కూడా మేము, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఏ పార్టీని కూడా మేము ఎంకరేజ్ చేయట్లేదు, ఇది ప్యూర్ నాన్ పొలిటికल प्रोटेस्ट లాగా చెప్పుకొచ్చాడు. ये जो मूवमेंट है, ये मूवमेंट क्यों इतना जोर पकड़ रहा है? क्योंकि ये आम युवाओं की आवाज है. उत्तर प्रदेश में आने वाले चुनाव में अगर भारतीय जनता पार्टी को रोकना है तो केवल वोट के बल पे उत्तर प्रदेश में भारतीय जनता पार्टी को रोक सकता है. एग्जिस्टिंग पॉलिटिकल पार्टीज हम किसी को नहीं चाहते. आम आदमी पार्टी हमारी टीम और दिल्ली के नागरिक और जनप्रतिनिधि होने के नाते हम सीजेपी का समर्थन करते हैं. एग्जिस्टिंग पॉलिटिकल पार्टीज हम किसी को नहीं चाहते. तेरी ही बात सारी. अगर मैं कह रहा हूँ यहाँ खड़े होकर एडवोकेट चंद्रशेखर आजाद कि यहाँ से संसद तक आदमी आदमी होगा तो आदमी आदमी होगा. मेरी बात समझ आ रहा. एग्जिस्टिंग पॉलिटिकल पार्टीज हम किसी को नहीं चाहते. ఇప్పుడు విద్యార్థుల సమస్యలకి ఇక్కడ వచ్చిన వ్యక్తులకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళని ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? సోనం వాంగ్చుక్ అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోవట్లేదు, ఆయన చచ్చిపోవాలని కోరుకుంటున్నాడా? అది జరగదమ్మా, అలాంటివి ఏం జరగవు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆయనకి ప్రభుత్వమే అధికారికంగా ఒక వైద్యుడిని ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతూ ఉండాలని, అతడి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ తిని ఎన్నాళ్ళు మనగలిగాడా, తినకుండానే ఉండగలిగాడా? ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటివరకు వీళ్ళు ఏర్పాటు చేసుకున్న వైద్యులు ఇచ్చిన రిపోర్టు, ఇకపై ఒరిజినల్ రిపోర్ట్స్ బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు ఏం తిన్నాడో కూడా కక్కించేస్తారులే. సో ఇదంతా మనం గమనించాలి. ఈ అభిజిత్ డీప్కే వీడు ఏం మాట్లాడతాడో వీడికి అర్థం కాదు. వచ్చినటువంటి అమ్మాయిలతో అక్కడ ఫోన్ నెంబర్లు తీసుకుంటా, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటా తెలిసిపోతూ ఉంటుంది. వీటి తాలూకు యాటిట్యూడ్లోనే తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు పెద్ద ఫూల్ అని చెప్పేసి. వీడికి ఒక 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని అదొకటి బూచిగా చూపించి వీడిని హైలైట్ చేద్దాం అనుకుంటే వీడు అవ్వట్లేదే. ఎంత లేపుదామన్నా వీడు హైలైట్ అవ్వట్లేదు. అది పరిస్థితి. అంటే నాలెడ్జ్ నిల్లు, पब्लिसिटी फुल हो. अगर इस प्रोटेस्ट में किसी की जान उठ जाती है तो इसके जिम्मेदार कौन होगा? सर आप उनके घर वालों को क्या जवाब देंगे? सर जान किसी की नहीं रहेगी, किसी को कुछ नहीं होगा, ये हमारी जिम्मेदारी है. हम सभी का ध्यान रखें. ट्वीट करे कि सोनम वांगचुक को कुछ भी हो जाता है तो अभी दिख के जिम्मेदार होंगे. क्यों भाई? जान किसी అదే అక్కడ సోనం వాంగ్చుక్ ఏదన్నా అయితే నిన్ను నమ్మి వచ్చాడు కదా, ఆయన ఒకవేళ ఏమన్నా పోతే నీకు చుట్టుకుంటుంది, నీకే చుట్టుకుంటుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారంటే ఆయనకి ఏమీ కాదు, ఏమీ కాకుండా నేను చూసుకుంటానని కొన్నాళ్ళ క్రితం మాట్లాడాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఒక 20 రోజులు గడిచిన తర్వాత నన్ను అంటారేంటి, ఆయనకి ఏదన్నా అయితే నన్ను ఎందుకు అంటారు అని ఇలా మాట్లాడుతున్నాడు. ఈయన లీడర్ అంట, చెట్టు కింద ఫెయిల్డ్ లీడర్గా కూడా పనికిరాడు. తర్వాత సోనం వాంగ్చుక్కి సంబంధించిన వీడియో ఇది. ఆయన ఒక వీడియోలో మాట్లాడాడు, అది మనకు అర్థం కాదు, కానీ దాని తాలూకు డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, అది చదివి వినిపిస్తాను చూడండి. अरे स्टेट चोकला प्रोविन्स इशू शासन जिगत क्या हाल ते थनमे ठोआ ऑटोनोमस रीजन बोलना ना आरे कौन सा यो जोला पाकिस्तान ना स्कार्दो बल्तिस्तान बोलना खोरा ने असेंबली जी यो तेनो वाला अमल दो पोतला जनगना तेने ऑटोनोमस रीजन స్నాజిగి. ఇతని ఐడియాలజీ ఏంటంటే కశ్మీర్ ఉంది కదా, అది ఒకవేళ సెపరేట్గా ఉండాలనుకుంటే వదిలేయాలి అంటాడు. అలాగే పాకిస్తాన్ గొప్ప దేశంగా అభివర్ణిస్తాడు. ఈవెన్ లదాఖ్ కూడా ఆ ప్రజలు ప్రత్యేకమైన హక్కుల్ని కలిగి ఉండాలి అంటాడు. లదాఖ్కి 6వ షెడ్యూల్ ప్రకారం ఒక హోదాని కల్పించాలని, అంటే ప్రత్యేక ప్రతిపత్తి, లైక్ మొన్నటి వరకు కాశ్మీర్కి ఉండేది కదా, అలాంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికీ ఎన్నో ముక్కల్ని అతికించడానికి కష్టమవుతున్న తరుణంలో మళ్ళీ లద్దాఖ్కు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తే అటు చైనా దాన్ని యూటిలైజ్ చేసుకోదా? ఇలాంటి నిరసనల పేరుతో, పర్యావరణం పేరుతో, నిరసనల పేరుతో ఎవరికి బలంగా మారుతున్నాడు ఈయన? గతంలో చైనా వస్తువులను కొనవద్దని బహిరంగంగా మాట్లాడిన ఇదే వ్యక్తి ఈయన ఎన్జిఓకి FCRA లైసెన్స్ రద్దయిన వెంటనే చైనాకు ప్రోగా మాట్లాడేశాడు. అవి కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇలాంటి వీడియోలు కొన్ని ఉన్నాయి, ఆధార సహితంగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఆయన వాటర్ తాగుతున్నాడు. ఇప్పుడు నిరాహార దీక్ష అంటే ఇక్కడ మనం
అండర్లైన్ చేసుకోవాలి. ఆయన వాటర్ తాగుతాడు, జ్యూస్ తాగుతాడు, అప్పుడప్పుడు బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కూడా తింటున్నాడు అవి ఇవి అని చెప్పేసి వస్తున్నాయి మరి వార్తలు. నిజమో కాదో మనకు తెలియదు. బట్ ఇదైతే కనిపిస్తోందిగా, నీళ్లు ఫుల్గా తాగుతున్నాడుగా. తర్వాత సరే ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడే అనుకుందాం. అభిజిత్ దీప్కేకి చాలామంది అడుగుతూ ఉన్నారు, అరే నాయన నువ్వు ఒక రోజన్నా కూర్చోరా హంగర్ స్ట్రైక్లో అంటే. ఇప్పుడు ఆయన బిల్డప్ చూడండి. मेरे भाई मैं खुद भूख हड़ताल पर नहीं हूँ क्योंकि मैनेज करना पड़ता है प्रोटेस्ट, और आप जो मैं चाहता हूँ प्रोटेस्ट मैनेज करने में हेल्प करिए, क्योंकि देखिए कितने सारे लोग हैं यहाँ पर, अगर हम सारे भूख हड़ताल पर बैठ गए तो ये प्रोटेस्ट मैनेज कौन करेगा? सही बात है ना? प्रोटेस्ट मैनेज कर ఈ పిల్లోడి ఎక్స్ప్రెషనే చక్కగా అతగాడి యొక్క సమాధానానికి అర్థం చెబుతోంది. మొత్తానికి ఈ అభిజిత్ దీప్కే ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడంతా అరేంజ్మెంట్స్ చేయాలి కదా, అవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే, ఎందుకు లేరు, మొత్తం అక్కడ డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు కదా ఒకడు, ఇట్ట డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. ఆ తేడాగాడికి అప్పగించవచ్చు కదా ఆ బాధ్యతలు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు సోనం వాంగ్చుక్ కూడా అడిగాడు, ఒకరోజు కూర్చోండిరా బాబు అని చెప్పి, అయినా వినట్లే. ఇది వీళ్ళ నైజం. ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. ఈయన ఆహారం లేక కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ అనుకుందాం కాసేపు ఇబ్బంది పడతా ఉంటే పూటుగా తిని పడుకున్నాడు అభిజిత్ దీప్కే. ఇది ఈ బొద్దింకల నిరసన. अनशन पर बैठे पिछले 8 दिनों से कुछ खा नहीं रहे, दूसरी जगह आपको ब्रेड पकौड़ा खाते हुए दिखाया जा रहा है ना, इस तरीके की बातें कही जा रही है। और वो इस ఇక్కడ ఏం లేదు, రిపోర్టర్ అడుగుతున్నాడు అనమాట, మీరు బ్రెడ్ పకోడా మస్తుగా లాగిస్తూ ఉన్నట్లుగా విజువల్స్ బయటకు వస్తూ ఉన్నాయి, ఏంది కథ అంటే దానికి ఆన్సర్ ఉండదన్నమాట. ఫుల్గా తింటాడు, పడుకుంటాడు. వీడి బ్యాచ్ ఏమో డ్యాన్సులు వేస్తారు, సర్కస్లు ఫీట్లు చేస్తారు. వర్షం వస్తే దాంట్లో కూడా ఇంకా మామూలుగా కాదు విచిత్ర విన్యాసాలు చేస్తారు. దీంతో పాటుగా మరికొన్ని చూడండి. आप लोग क्या करते हैं? आप लोग यहाँ ठूस ठूस के खाना खाते हैं, वो मुझे थोड़ा दुखद लगता है कि आप लोग क्या करते हैं? आप लोग यहाँ ठूस ठूस के खाना खाते हैं, वो मुझे थोड़ा दुखद लगता है। मैं चाहता हूँ कि आप लोग भी कम से कम एक दिन का अनशन करें। भूख लगी అది మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సోనం వాంగ్చుక్ ఏమంటున్నాడు విన్నారు కదా, అరే ఒక పూట తినకుండా ఉండండిరా అంటే పక్కనే ఉండి నవ్వుతూ ఉన్నాడు. వచ్చినటువంటి ఫుడ్ని విపరీతంగా తింటాడు. సమోసాలు చాట్లు ఒకటి కాదు, ఫుల్గా తినడం పడుకోవడం, ఇదే పని అమెరికానో ఆస్ట్రేలియానో ఎక్కడి నుంచి వచ్చిండో కానీ ఇదే పని మీద ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు సాగుతుందో తెలియదు. ఆ తర్వాత ఇంక వీడు ఈ లేకి ప్రకాష్ రాజు గారు, వీడికి ఒక పని పాట ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే యాంటీ హిందూ లేదా యాంటీ భారత్ ఏదో ఒకటి మాట్లాడాలి. అరే నువ్వు అక్కడికి వెళ్ళావు, నీట్ పరీక్షల గురించి ఏదైనా మాట్లాడాలి, అవి కాకుండా పనికి మళ్ళీ మాట్లాడాడు. చూడండి. थैंक यू डार्लिंग्स कि जय श्री राम बोलेंगे, मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा, जय संविधान। అరే మేము కూడా అంటాం రా జై సంవిధాన్ అని, ఎవడు నై సంవిధాన్ అంటున్నాడు? అసలు సంవిధాన్ని వాడేసుకుంటున్నారు మీరు, ఆచరిస్తున్నాం మేము. కొన్ని మతాలకు ప్రత్యేక హక్కులు ఆ రాజ్యాంగానికి ఏతరంగా అందించాలని ప్రయత్నిస్తున్నది మీరు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉత్తర్వుల్ని కూడా ఖాతరు చేయట్లేదు మీరు, మళ్ళీ అదే రాజ్యాంగానికి జై కొడుతున్నారు అంటే పైన మాటలు అన్నమాట. అలాగే జై శ్రీరామన్ నీకు అనమని ఎవడు ఫోర్స్ చేశాడు? మేము అంటామని చెప్తున్నాం. నీకు వచ్చే నొప్పి ఏంటి? నిన్ను అనమని మేము చెప్పలేదే. అరే ప్రకాష్ రాజుగా నువ్వు జై శ్రీరామను అని చెప్పేసి మేము అంటున్నావా? వీడు ఒకడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు ఒక దరిద్రం. తెలుగు రాష్ట్రాల్లోనూ దరిద్రం, అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోతాడు. మరి ఇక ఏ అవకాశాలు ఏవేమో, ఖాళీగా ఉన్నాడేమో. మొత్తానికి ఈ కాక్రోచ్ బ్యాచ్లో కూడా జాయిన్ అయ్యి నేను మిమ్మల్ని మించిన కాక్రోచ్ అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. నీకెందుకురా జై శ్రీరామ్ గురించి? మర్యాదగా చెప్పినా వినవు, అమర్యాదగా చెప్పినా వినవు. నీ బతుకు ఇంతే. ఇక హిందువుల మీద, హిందుత్వం మీద పడి ఏడవడం తప్ప. తర్వాత సోనం వాంగ్చుక్ గురించి ఎంతోమంది ఎన్నో విషయాన్ని బయటపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రీల్లో నేను చూసింది ఏంటంటే, ఈ సోనం వాంగ్చుక్ ఒక పెద్ద సైంటిస్ట్ అని, ఆయన ఏదేదో మంచు స్తూపాలు కనిపెట్టాడని, లద్దాఖ్లో ఉన్నటువంటి ప్రజలకు నీటి కొరతను తగ్గించాడని, వాళ్ళ యొక్క నీటి అవసరాలను తీర్చాడని ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా అబద్ధము. అంతకుముందు ఎప్పుడో ఆల్రెడీ కనిపెట్టినటువంటి విషయాలే. అండ్ ఒక సైంటిస్ట్ కనిపెట్టిన విషయాలనే ఈయన దాని ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ 3 Idiots సినిమా కూడా ఒక పుస్తకం ఆధారంగా వేరే విభిన్న వ్యక్తుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ అమీర్ ఖాన్ కూడా చెప్పాడనమాట, సోనం వాంగ్చుక్ ఎవరో నాకు తెలియదు, మొన్న తెలిసింది నాకు అనేలాగా అప్పట్లో ప్రెస్ మీట్లో భాగంగా చెప్పాడనమాట. ఈ సోనం వాంగ్చుక్
కి ఆ విధంగా పబ్లిసిటీ వచ్చేసింది, కానీ ఆ 3 ఇడియట్స్ కథకి ఈ వాంగ్చుక్కి సంబంధం లేదు. ఎక్కడో 1-2 లైన్లు అంటే లదాఖ్లో షూట్ చేయడం కానీ, ఈ సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి కార్యాలయంలో షూట్ పెట్టుకోవటం, ఇవన్నీ జరగడం వల్ల అతనికి ఆపాదించేసరి, కానీ అక్కడంతా సీన్ లేదనమాట. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాంగ్చుక్ మొత్తంగా తేడానా అంటే కాదు. తన వ్యక్తిగత స్వార్థం కోసం ఒక దేశ హితము కోరుకునే వ్యక్తి నుంచి దేశ వ్యతిరేక దశకు వచ్చేసాడు. ఇది నా బాధ, ఇది నా ఆవేదన. దేశ వ్యతిరేకంగా మాట్లాడితే వాంగ్చుక్ అయినా ఇంకెవడైనా సరే మనకి కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదనేదే నా ఉద్దేశం. ఇంకోటి చూడండి, खुश होना चाहिए, वो जहाँ कोई भी इलाका खुश होना चाहिए, वो जहाँ चाहे जाने चाहिए. तो इसीलिए आपने सुना होगा रेफरेंडम्स होते हैं, प्लेबिसाइट्स होते हैं. तो अगर ऐसा सबका विचार है तो फिर कश्मीर में क्यों नहीं? తో ఫిర్ కశ్మీర్ మే క్యూ నహీ అని మాట్లాడుతున్న ఆ మాటల అర్థం ఏంటంటే, ఎవరైనా విడిపోయి ఉండాలనుకుంటుంటే వదిలేయచ్చు కదా, వాళ్ళని అలా స్వతంత్రంగా వదిలేయచ్చు కదా అనేలాగా వేర్పాటువాద ధోరణిలో మాట్లాడా లేదండి. ఇప్పుడు ఇతను ఒక గొప్ప పర్యావరణవేత్త, సామాజికవేత్త, దేశ ప్రజల కోసం మేలు కోరేటటువంటి వ్యక్తిగా ఎలా కీర్తించబడాలి? దేశ వ్యతిరేకగానే మాట్లాడతారు. దేశం మొక్కలవ్వాలని కోరుకునేవాడు ఎవడైనా దేశ వ్యతిరేకే కదా. ఆ ప్రకాష్ రాజు గారిది అదే ట్యూన్, కశ్మీర్ని సెపరేట్ చేసేయాలంటాడు. ఇన్ని రకాలైన దారుణమైన వ్యక్తుల్ని మనం చూస్తూ కూడా సహించాలి, ఏమనకూడదు. ఏమన్నా అంటే విద్యార్థులకు వ్యతిరేకం. నీట్ పరీక్షల విషయంలో మనం స్పందించినట్లుగా, మనం ప్రశ్నించినట్లుగా ఈవెన్ లెఫ్ట్ లాబీ కూడా ప్రశ్నించలేదు. డైరెక్ట్గా మోదీని టార్గెట్ చేస్తూ వీడియోలు చేసాం మనం. వీళ్ళకి అంత సీన్ ఉండదు. ఆ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో తెలియదు. రాహుల్ గాంధీ కదా విపక్ష నేతగా తన భుజాల మీద వేసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం. వాంగ్చుక్ని అడ్డంగా పెట్టుకుని ఎందుకు ఇదంతా డ్రామా? कॉमेडियन है, यहाँ के एक फेमस कॉमेडियन है जिन्होंने कहा कि जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं, हम जान क्यों दे जब हमारा कोई संरक्षण नहीं हो रहा है. ఇది వీడెవడు చెప్పడానికి? లద్దాఖ్ ప్రజలకి వీడేమన్నా అంబాసిడరా? లద్దాఖ్ ప్రజల హృదయానికి సంబంధించిన ఆవిష్కర్తన ఏంటి? అసలు ఈ వ్యక్తి ఏంటి? వీడేం మాట్లాడుతున్నాడు? చైనా ఒకవేళ భారత్లోకి చొరబడితే ఇంతకుముందు లద్దాఖ్ ప్రజలు అడ్డంగా నిలబడేవాళ్ళు, ఇప్పుడు నిలబడరు. భారత్ మా కోసం ఏం చేసింది అంటే, భారత్ వేరు లద్దాఖ్ వేరా? భారత్లో లద్దాఖ్ ఉంది కదా, ముందు అది ఫీల్ అవ్వాలి నువ్వు. అది ఫీల్ అవ్వడు. ఫీల్ అయ్యేలాగా అతని దగ్గరికి వచ్చిన వాళ్ళని చేయడు. వేర్పాటువాదం సృష్టిస్తూ ఉంటాడు. అక్కడ ఒక నాయకుడిగా ఎదగాలని ట్రై చేస్తూ ఉంటాడు. కేవలం తన ఎన్జిఓకి వచ్చే నిధుల కోసం ఇంత కక్కుర్తి, ఇంత దారుణమైనటువంటి వ్యవహారమా? ఇతనికి వచ్చిన అవార్డులన్నీ కూడా అమెరికా స్పాన్సర్ చేసినవే. అమెరికా మన భారతీయ సైంటిస్ట్ని ఎందుకు మెచ్చుకుంటాయండి? ఒకవేళ నిజమైన సైంటిస్ట్ అయితే తొక్కి పారేస్తాయి, కానీ ఇతగాడిని ఎందుకు ఎంకరేజ్ చేసాయి? తదనుగుణంగా కొన్ని అనుమానాస్పద నిధులు ఇతనికి ఎందుకు వచ్చాయి? ఇవన్నీ విచారణలో ఉన్నాయి. ఇతని మీద ఉన్నటువంటి అభియోగాలు అవి. ఏకంగా చైనా చొరబాటు చేసినా కూడా మేము అడ్డుండము అనేలాగా మాట్లాడుతున్నాడంటే, ఇవాళ లదాఖ్లో ఏమీ అభివృద్ధి లేదా అండి? ఒకప్పటితో పోల్చుకుంటే లదాఖ్లో మౌలిక సదుపాయాల కల్పన పెరగలేదా? రోడ్ల విస్తరణ జరగలేదా? బీఆర్ఓతో కలిసి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేదా? లదాఖ్ ప్రజల యొక్క మొత్తం గొంతుక ఈ వ్యక్తిన కాదు కదా. ఎలా మాట్లాడతాడు? ఇన్ని రకాలైన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సోనం వాంగ్చుక్ విద్యార్థుల కోసం నిరాహార దీక్ష, విద్యార్థుల కోసం కాదు, తన వ్యక్తిగత అజెండా కోసం చేస్తున్నాడు. అందులో ఉండే సఖి బ్యాచ్ ఈడొకడు డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు సందర్భం లేకుండా. వీడు కూడా ఎన్ని సందర్భాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. क्या आदि शंकराचार्य एक हिपोक्रेट थे यानी एक बहरूपीय? नाम क्या? दक्ष प्रजापति. और उसकी बेटी कौन? सती. सती एक दिन इंस्टाग्राम चला रही, सामने आई प्रोफाइल शिव. చూసారు అలా వెటకరంగా మాట్లాడుతున్నాడు. దక్ష ప్రజాపతి గురించి కానీ, లేదా హిందూ స్క్రిప్చర్స్ గురించి కానీ, ఇలా టోటల్గా వీళ్ళ ఒరవడే అది. ఇవన్నీ ప్లే చేసి ఇంకేం లాభం? అందరూ కూసే కూతలే. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. వీళ్ళందరూ కూడా మోపై ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఈ దేశానికి వ్యతిరేకంగా ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి దేశంలో ఏదో అలజడి జరుగుతోంది అనే వాతావరణాన్ని నిత్యము ఉంచాలి అని చెప్పి. అరే చైనాలాగా ఎదగాలనుకుంటున్నప్పుడు మనం కూడా దానికి పోటీగా అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక చేయాలా? లేకపోతే ఆ చైనా మన భారత్ ఎదగకూడదు అని ఏదైతే ప్లాన్స్ వేస్తుందో ఆ ప్లాన్స్కి తగ్గట్టుగా మాట్లాడాలి. అలా మాట్లాడితే దాన్ని దేశ వ్యతిరేక విధానం అని అంటారు కదా. వీళ్ళందరూ చేస్తున్నది అదే. చైనానో, అమెరికానో, పాకిస్తానో, బంగ్లాదేశో ఏవైతే మనకు ఉన్నటువంటి శత్రు దేశాలు ఉన్నాయో వాటి అజెండాలో భాగంగా వీళ్ళందరూ పనిచేస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కనుకనే మేము విమర్శిస్తూ ఉన్నాం. విద్యార్థుల భావితరాల భవిష్యత్తు కోసం వీళ్ళు నిజంగానే ప్రతినబూనితే తప్పకుండా మద్దతు ఇస్తాం. నీట్ అనే కాదు, విద్యార్థుల విషయంలో ఇప్పటికీ విద్యాశాఖలో జరుగుతున్న సంస్కరణలు సరిపోవు.
అద్భుతమైనటువంటి మార్పులు జరగాలి, విద్యార్థులు సంరక్షించబడాలి, వాళ్ళు ఏదో మిషన్ల లాగా కాదు, వాళ్ళు దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దబడాలి. ఇవన్నీ కోరికలు మాకు ఉన్నాయి, డిమాండ్స్ మాకు ఉన్నాయి. ఇవన్నీ మేము చేస్తున్న విమర్శలే. ఈ పనికిమాలినటువంటి దీక్షల పేరు, దొంగ దీక్షల పేరిట, ఇవన్నీ దొంగ దీక్షలే. 20 రోజులంటే ఏమీ తినకుండా అంట ఎట్లా ఉంటారండి? అట్లా సాధ్యమవుతుంది అది? ఒకవేళ నిజంగా దీక్ష చేస్తే ఎలా ఉంటారో కూడా అది చూపించి నేను మీకు ఈ వీడియోను క్లోజ్ చేస్తాను. ఈవిడ పేరు ఇరోమ్ షర్మిల. మీ అందరికీ గుర్తుండొచ్చు. ఇరోమ్ షర్మిల 2000 నుండి 2016 వరకు, అంటే 16 సంవత్సరాల పాటు మణిపూర్లో నిరాహార దీక్ష చేశారు. ఒక్క ముద్ద కూడా తినలేదు. తినకపోతే ఉండేటటువంటి పరిస్థితి, 10 రోజుల తర్వాత ఆ శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి? ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిజంగానే తినకూడదు, అతను ఏదో అయిపోవాలని కోరుకోవట్లేదు. తిని కూడా తినట్లేదని, తాగి కూడా తాగట్లేదని అబద్ధాలు చెప్తున్నాడు. అది నా ప్రాబ్లం. ఈ 16 సంవత్సరాల పాటు చేసినటువంటి నిరాహార దీక్షలో, ఆ టైంలో, ఆ టర్మ్స్లో బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది అధికారంలోకి, కానీ ఎవరూ పట్టించుకోలేదే. ఆ తర్వాత ఆవిడ తన సొంత అంశం పైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఆవిడకి 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇన్ని సంవత్సరాల పాటు ఆవిడ పోరాటం చేస్తే ఆవిడకు వచ్చినటువంటి ఓట్లు 90 మాత్రమే. మెయిన్లీ ఆవిడ దీక్ష చేస్తున్న చాలా కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కూడా వచ్చిందనమాట కొంతకాలం. కేవలం వారు నిరాహార దీక్ష చేపట్టారన్న కారణంతో దేశ చట్టాన్ని మార్చడానికి ప్రజలు అంగీకరించలేదు. అక్కడ కూడా సేమ్ అలాంటివే, దేశ చట్టాల్ని మార్చాలి, రాష్ట్రాలకి ప్రత్యేక ప్రతిపత్తులు కావాలి, ఇలాంటి డిమాండ్లు అనమాట. అందుకోసం వీళ్ళందరూ ఏమయ్యారు? ఆఖరికి ఫూల్స్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ ఒక వివాహం చేసుకొని పిల్లలతో హాయిగా ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఉన్నారు. ఇవి దీక్షలే. సోనం వాంగ్చుక్ చేస్తున్నవి దీక్షలే. మొన్నటి వరకు పర్యావరణం కోసం దీక్ష చేశాడు, ఇప్పుడు ఇది. కనుక అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.